అందరికీ నమస్కారం. సోదరులారా, మన తెలుగులో ఒక సామెత ఉంది, చెడప్పకురా చెడెదవు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అధపాతాలను తొక్కేస్తే మనకు ఎదురు ఉండదు, జనాలు ఏం చెప్పేస్తే నమ్మేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది కదా, దొంగ వీడియోలు ఎడిట్ చేయడం, ప్రజల్లోకి పంపించడం, అది నిజమా కాదా అని గ్రహించే శక్తి కూడా లేకుండా ఈరోజు ప్రజల్లో అయిపోయింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద డ్రామాకు తెరలేపారు. ఏదో విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి అని ఒక అపవాదు తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే ఈ లడ్డు విషయాన్ని బయటికి తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తీరని ద్రోహం చేశారు అనుటలో ఎటువంటి అనుమానం లేదు. ఇది ముమ్మాటికి ఒక హిందూ సమాజానికి ప్రతి ఒక్కరూ వారి ఏ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఇంతటి ఘోర అపవాదు ఈ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఇంత ఘోర అపవాదు మూట కట్టుకున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారే చంద్రబాబు నాయుడు గారు, వారే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు రాష్ట్ర దేశంలో ప్రతి ఒక్కరూ ఏలుతూ చూపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏ విషయాలు చెప్పిందో ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక చెంప పెట్టు అనుటలో ఎటువంటి అనుమానం లేదు. సోదరులారా, బిడ్డే పుట్టలేదు, అతని పేరు పెట్టేశారు, పెళ్లిళ్ళు చేసేశారు, బిడ్డలను కన్నారు, చంపేశారు కూడా, ఆ బిడ్డే పుట్టలేదు. అందుకనే సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఏ నెయ్యి అయితే ట్యాంకర్లు వచ్చాయో ఆ నెయ్యి లడ్డూలో వాడారా లేదా? ఫస్ట్ క్వశ్చన్. లేదు. వాడనప్పుడు మరి దాన్ని ఎందుకు ఇష్యూ చేశారు అనేది ప్రశ్న. కాబట్టి నేను ముఖ్యంగా యువతకు ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. ఒక చిన్న సలహా. ఈ మురికి కూపం నుండి మీరు బయటికి రావాలి. మీ జీవితాలు ఇందులో నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం ఉన్నది అని చెప్పేసి వారికి వారే దేవుళ్లలాగా, వారికి వారే పెద్ద ఋషుల్లాగా, మహిమానుతుల్లాగా ప్రకటించుకుంటున్నారు. రేపు అధికారం పోయిన రోజు, ఆ రోజు తెలుస్తుంది మీకు ఏంటి పరిస్థితి, నిజమైన వాస్తవం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి సోదరులారా, ఇకనైనా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో ఐక్యమత్యత పోరాటం చేయాలి. మన దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప ఇటువంటి కుంచిత స్వభావాన్ని వదిలిపెడితే కానీ ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదు. ఈరోజు రాష్ట్రం ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య, స్టీల్ ప్లాంట్ సమస్య, ప్రత్యేక హోదా సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా కావాలని వాటిని అన్నింటినీ మరుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల దృష్టిని మరల్చి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు కుమారుడు పుత్రరత్నాన్ని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి అనే ఒక దురుద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు ఇందులో ఏం కనపడడం లేవు. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలని అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై జగన్, జై ఆదాల, జై హింద్.